హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు ముఖ్య గమనిక 85 ఏళ్ల లోపు అమలు చేస్తూ ప్రకటన. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది పెన్షనర్లకు మరియు పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వారికి సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు సంచలనమైన సమాచారం ఇప్పుడే వెలువడింది. తమ జీవితాంతం కష్టపడి విశ్రాంత కాలంలో ప్రశాంతంగా మరియు గౌరవప్రదంగా బతకాలని ఆశించే వృద్ధుల కోసం ప్రభుత్వం ఒక అద్భుతమైన అప్డేట్ తీసుకొచ్చింది. ముఖ్యంగా వయసు పైబడిన వారు తమ ఆరోగ్య విషయంలో ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, మరి దీని గురించి ప్రతి ఒక్క పెన్షనర్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. సాధారణంగా పదవీ విరమణ తర్వాత పెన్షనర్లకు నెలవారీ వచ్చే పెన్షన్ కేవలం నిత్యావసరాలకు మాత్రమే సరిపోతుంది. కానీ అకస్మాత్తుగా వచ్చే వైద్య ఖర్చులు సో, వారిని తీరని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్‌పీఎస్ ఇప్పుడు తన పరిధిలోని విస్తృతం చేస్తూ ఆరోగ్య భద్రతను కూడా తనలో భాగం చేసుకునేందుకు సిద్ధమైంది. మునుపటి రోజుల్లో పెన్షన్ అంటే కేవలం ఆర్థిక భద్రతకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ ప్రస్తుతం ఆధునిక కాలంలో వైద్య సదుపాయాలు ఖరీదైన విగా అయితే మారాయి కాబట్టి ఒక చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సరే వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నేడు నెలకొంది. మరి పెన్షనర్ల దగ్గర ఉన్నటువంటి పొదుపు మొత్తం అంతా మందులకే ఖర్చయిపోతూ ఉండటాన్ని గమనించిన అధికారులు వారికి ఆర్థిక రక్షణ కవచంగా అందించాలని భావించారు. మరి ఈ క్రమంలోనే వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలను ధీటుగా ఎదుర్కోవడానికి మరియు ఆసుపత్రి ఖర్చుల భారం తగ్గించడానికి స్వస్థ స్వస్థ అనే పేరుతో ఒక నూతన పెన్షన్ పథకాన్ని ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఇది కేవలం ఒక పెన్షన్ పథకం మాత్రమే కాదు. ఇది వృద్ధుల ఆరోగ్యానికి భరోసానిచ్చేటటువంటి ఒక గొప్ప ఆర్థిక సంక్షేమంగా అయితే మనం భావించవచ్చు. మరి ఈ కొత్త విధానం గురించి మరింత లోతుగా తెలుసుకోవాలంటే ఇది మీ దగ్గర ఇప్పటికే ఉన్నటువంటి పూర్తి స్థాయి ఆరోగ్య బీమాకు ప్రత్యామ్నాయం కాదని గమనించాలి. సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీలన్నీ అన్ని రకాల గూడా వైద్య ఖర్చులను కవర్ చేయకపోవచ్చు. లేదా క్లెయిమ్ ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండవచ్చు. అందుకే పెన్షనర్ల సౌలభ్యం కోసం దీనిని ఒక ప్రత్యేక మెడికల్ వాలెట్ లాగా అయితే రూపొందించారు. అంటే అత్యవసర వైద్య అవసరాల కోసం మీరు ఈ వాలెట్‌లో కొంత నగదును ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. దీన్ని మీరు ఆసుపత్రి బిల్లులు లేదా మందుల కొనుగోలు కోసం నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు. మరి నగదు రహిత చికిత్స పొందేందుకు లేదా తక్షణమే డబ్బులు అవసరమైనప్పుడు ఈ వాలెట్ విధానం పెన్షనర్లకు ఒక కొండంత అండలా నిలుస్తుంది. ఈ పథకం యొక్క అర్హత గల విషయానికొస్తే ఇది చాలా విశాలమైన పరిధిని కలిగి ఉంది. 85 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న ప్రతి ఒక్క పెన్షనర్ ఈ సదుపాయాన్ని పొందేందుకు వీలుంటుంది. మరి సాధారణంగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు 70 లేదా 80 ఏళ్లు దాటిన వారికి బీమా సౌకర్యం కల్పించడానికి వెనుకాడుతుంటాయి. కానీ ప్రభుత్వ రంగం ఈ స్వస్థ పథకం ద్వారా 85 ఏళ్ల వరకు రక్షణ లభించడం ఒక గొప్ప విశేషం. అంతేకాకుండా కేవలం ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా 40 ఏళ్లు దాటిన ప్రభుత్వేతర లేదా ప్రైవేట్ రంగ ఉద్యోగులు కూడా ఈ యొక్క పథకంలో చేరి తమ భవిష్యత్ ఆరోగ్యానికి ముందే పునాది వేసుకోవచ్చు. ఇక 40 ఏళ్ల వయస్సు నుండే మీరు చేసే చిన్న చిన్న పొదుపులు మీ వృద్ధాప్యంలో వచ్చే దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కోవడానికి అవసరమైన ఆర్థిక శక్తిని మీకు అందిస్తాయి. వృద్ధాప్యంలో శారీరక శక్తి తగ్గడం వల్ల బీపీ, షుగర్ వంటి సాధారణ సమస్యల నుండి శస్త్రచికిత్సలు అవసరమయ్యే పెద్ద సమస్యల వరకు ఏదైనా రావచ్చు. అటువంటి క్లిష్ట సమయాల్లో పిల్లలపై లేదా ఇతరులపై ఆధారపడకుండా తమ సొంత నిధులతోనే చికిత్స చేయించుకోవాలనే పెన్షనర్ల ఆత్మగౌరవానికి ప్రభుత్వం ఈ పథకం ద్వారా అయితే గౌరవం ఇచ్చింది. మరి స్వస్థ పథకం అమల్లోకి రావటం వల్ల పెన్షనర్లు తమ వైద్య అవసరాల పట్ల ముందస్తు ప్రణాళికతో ఉండవచ్చు. ఇది ప్రయోగాత్మకంగా ప్రారంభించినప్పటికీ దీనివల్ల కలిగే ప్రయోజనాలను బట్టి భవిష్యత్తులో దేశవ్యాప్తంగా దీనిని మరింత పటిష్టం చేసే అవకాశం ఉంది. కాబట్టి
ప్రతి ఒక్క పెన్షనర్ మరియు 40 ఏళ్లు దాటిన అసంఘటిత రంగ ఉద్యోగులు ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకొని ఇప్పుడే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. సో, మరి ఈ డిజిటల్ మెడికల్ వాలెట్ మీ వృద్ధాప్య జీవితంలో ఒక నిజమైన తోడుగా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు.